వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. పేదలకందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి కలెక్టర్ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, స్థానిక మన నాయకులు, మీ అందరికీ మహిళా సోదరిమణులు, పోలీస్ అధికారులు, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇందాక మీరు చెప్పినట్టుగా గతంలో దొడ్డు బియ్యం వస్తే వాటిని మళ్ళీ మనం వేరే వాళ్ళకి అమ్ముకుంటే అదే బియ్యం మళ్ళీ మనకు మిల్లులు పట్టుకొచ్చి మళ్ళీ అవే ఇచ్చేది. కానీ అవే అటు పోయేది ఇటు వచ్చేది, అటు పోయేది ఇటు వచ్చేది, కానీ తినుడు అనేది లేకుంటుండే. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, అరే పేదోళ్లకు ఉన్నోళ్లకు తిండిలో కూడా ఎందుకు తేడా ఉండాలి, మనం ఇచ్చేది అందరు కూడా పేదోళ్ళు ఉన్న శ్రీమంతులు ఎట్లాంటిది అన్నం తింటారో పేదోళ్ళు కూడా ఖచ్చితంగా అదే తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్న వడ్లు పండించి ఆ వడ్లను ఎక్కడికో బియ్యం పోకుండా ఆ బియ్యాన్ని మళ్ళీ మనకే పంచి పేదోళ్ళే తినాలని ఇవాళ 40-50 రూపాయల కేజీ ఉండే బియ్యము మరి ఇవాళ ఒక్కొక్కరికి 6 కేజీలు ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు పేదోళ్లకు గడక, గంజి, అంబలి లేదా నూక బియ్యము అట్లాంటిది ఉండేది కొన్నేళ్ల క్రితం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు సోనియమ్మ గారు ఒక చట్టం తెచ్చింది. ప్రతి ఒక్కరికి ఆహార భద్రత, వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి, రేషన్ మీద బియ్యం కూడా సప్లై చేయాలని మన 2013లో ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం పైన వచ్చినా ఏ ప్రభుత్వం కింద వచ్చినా అది తీసేయడానికి లేదు. ఖచ్చితంగా పేదోళ్ళకి అందరికీ బియ్యము పంపిణీ చేయాలి, నువ్వు కొని అయినా పర్వాలేదని ఆ చట్టం తేవడంతో ఇవాళ ఈ రకంగా మనకు ఏ ప్రభుత్వాలన్నా ఆ బియ్యం ఇచ్చుడు అనేది పక్కాగా నడుస్తూ ఉంది. అట్లనే ఇప్పుడు 100 రోజుల పనికి కూడా పోయారు. అప్పుడు సోనియమ్మని అదే పేదోళ్ళందరూ ఎక్కడో పనుల కోసం దూరం పోతారు, పాపం వాళ్ళ ఊళ్ళలోనే వాళ్ళకి పని కల్పించాలని ఈ 100 రోజుల చట్టం తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారము మరి ఇన్నేళ్ళు పేదోళ్లకు, భూమి లేని వాళ్ళకు 1 రూపాయి కూడా రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఏది రాలేదు. కాబట్టి 20 రోజులు కూలీ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఆ 12,000 రూపాయల సంవత్సరంలో ఇస్తాను. మొన్న 6,000 ఇచ్చినాం, మళ్ళా మన వర్షాకాలంకు మళ్ళీ 6,000 వస్తాయి. ఇప్పటి నుంచి మీరు పని పోయేటోళ్ళు ఖచ్చితంగా ఆడ రాయించుకోండి. అంటే ఇప్పుడు రైతు భరోసా అలా వచ్చిన వాళ్ళకి ఇళ్ళ రాదు, అందులో 1 ఎకరము 2 ఎకరాలు ఏమన్నా నుండి అందులో వచ్చినాయి అనుకో ఇళ్ళ రావు, భూమి లేని వాళ్ళకి ఇళ్ళు వస్తాయి. కాబట్టి మీరు పనికి పోయేటోళ్ళు కూడా ఖచ్చితంగా పేరు నమోదు చేయించుకోండి. మహిళా సంఘాలకు కూడా వడ్డీ కూడా లేదు, అందరికీ మరి బ్యాంకు లింకేజ్ లోన్లు ఇప్పించినాం. ఇప్పటివరకు మన జిల్లాలో 251 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చినాం. వాటికి వడ్డీ డబ్బులు మీరు బ్యాంకుని కట్టిన డబ్బులు కూడా మేము మొన్న మళ్ళీ మీ అకౌంట్లలో, మహిళల అకౌంట్లలో వేసినాం 9 కోట్ల చిల్లర. నిన్న కూడా మహిళలతో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాం. మీరు కూడా ఇక్కడ మంచి రోడ్ అవుతుంది, రేపు రాబోయే కాలంలో కూడా ఇటు కొంచెం లక్నవరం వచ్చేటోళ్ళం కూడా ఇటు డైవర్ట్ చేయాలని చూస్తూ ఉన్నాం. ఇట్లా కూడా లక్నవరం పోవడానికి అక్కడ ఒక ఐలాండ్ కట్టాలనుకుంటున్నాం. అట్లా మీరు కూడా అక్కడ అంగడి కాడ కానీ ఇక్కడ కానీ రేపు భవిష్యత్తులో మహిళలు వచ్చే లోన్లతో చిన్న చిన్న షాప్స్ కానీ అట్లాంటివి కూడా పెట్టుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మీరందరూ సంతోషంగా ఉండాలనేదే మన అందరి లక్ష్యం. మీ అందరూ కూడా మరి ఈ యొక్క ఇంకా రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళకు కూడా తొందరలోనే మళ్ళీ రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.